యేసును మనం చాటించే ప్రజలుగా ఉంటాము. మనం దాచిపెట్టే ప్రజలం కాదు. యేసును దాచిపెడుతున్నాం, యేసును ప్రక్కన పెడుతున్నాం, యేసును ఎరగబెడుతున్నాం. మనమే నడుస్తున్నాం. ముందు యేసు లేనేవాడు కదా. మన క్రియలు, మన మాటలు, మన దేశంలో మన పలుకులు యేసు లేడు. యేసును చూపిస్తాము, యేసును కనబడతాము, యేసును ఆనందిస్తాము, యేసును పాడుదాము, యేసును సంబరపడతాము. యేసే కావాలి. దేవుని స్తోత్రం కలుగునగా. ఆయన మన మిక్కిలిగా ప్రేమించిన దేవుడు. మనమందరమే దేవుని స్తుతిస్తున్నాం. బాగానే ఉంది. దేవుడు మన స్తుతులు అందుకోవాలి. స్తుతి ఆరంభించేవాడు నన్ను మహిమపరచుకోవాలనే ప్రేమ ఆయనతో కలుసుకోవాలి. అది నీకు అర్థం కావాలి. ఆయన నా ప్రభు చేసిన కార్యములు అనేక అర్థం కావాలి. కళ్ళతో చూడాలి. నిజంగా ఆయన నిజంగా దేవుడు కాకపోతే ఈ దైవం ఎందుకు వెళ్ళిపోయి నేను చెప్పడానికి సూటిగా పడడానికి నువ్వు ఆలోచనపరమై ఉండాలి. విశ్వాసయుతమైన పలుకులు పలకాలి. అవిశ్వాసమైన జీవితం తొలగించుకొని మన దేవుడు కాదా, ఈయన ప్రభు కాదా, పాము చేసిన వాడు, వివరించిన వాడు, సంతోషపరిచిన వాడు, నవ్వించిన వాడు, ఓ తల్లిదండ్రులారా నేను వినిపించిన వాడెవరు? ఆలోచన చేయకుండానే సుప్రభుల వారు. మీరందరూ అర్థం చేసుకోండి బిడ్డలారా. ఇకనైనా అర్థం చేసుకోండి. ఇకనైనా దేవుని తెలుసుకోండి. ఇకనైనా దేవుని తెలుసుకోండి. బాగుపడిన వారు రాగా ఇకనైనా దేవుని తెలుసుకోండి. మీ పిల్లల్ని బాగు చేస్తున్న దేవుడు ఒకసారి తెలుసుకోండి. ఆలోచన పరమైన ఉండండి, ఆజ్ఞానుసారమైన ఉండండి, దైవ ఉద్దేశమైన ఉండండి, దైవ మనసులో కలిసి ఉన్న వారిగా మనం నిరూపించబడండి. ఎలాంటి సంఘం ఏదో దేవుడు కాదు, ఏదో మనం పక్కపక్క నమ్మటానికి ఆ దేవుడు కాదు. మనం నవ్వించే దేవుడు, మనం సంబరపరిచే దేవుడు యేసు మాత్రమే. దేవుని స్తోత్రం. ఎడమ కాకండి, వేరు కాకండి. నీ యొక్క జీవితంలో నీ ఉదయంలో నీతో ఎవరితో కలిసి ఉండేటప్పుడు యోచన చేయండి. నీవు మన ఉద్దేశంలో కలిసి ఉండకుండా కలిసి ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాదు కాదు, నీ తప్పు సరిగా తెలుసుకో, నీ తప్పును అర్థం చేసుకో, నీ తప్పును గుర్తించు, నీ తప్పును తెలుసుకో. ఒక స్వార్థ 17:12 వచ్చేవాడు చూసినట్టు ఒక మనుషులు కనబడుతున్నారు. ఈ దగ్గర లేదు వాడు తండ్రి దగ్గర నుంచి నాకు అంతా తెలుసని దూరంగా వెళ్ళిపోయిన మనుషులు శ్రమను పడుతున్నారు. 17వ అధ్యాయం 11వ వచనం చూస్తే అక్కడ మనుషులు కనబడుతున్నారు. మరియు ఆయన ఇలాగన్నారు, ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉంది. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో వచ్చు భాగం ఉన్నాయి. తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టారు. స్తోత్రం కలుగునుగా. చాలా మంది పంచుకుంటున్నారు, చాలా మంది తండ్రి పంచుతున్నారు, పంచుకొని వెళ్తున్నారు. నేను దూరంగా ఉంటాను, నాకు జ్ఞానం ఉంది, లేక తెలివి ఉంది, లేక బలమే ఉంది అనుకొని చాలా మంది తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోతున్నారు. తండ్రికి దూరమైన వారని అర్థం వస్తుంది. ఆయన వాక్యములు, ఆయన స్వరములు వినవచ్చును మాత్రమేగా దూరం అయిపోయినారు, వేరుగా అయిపోయినారు, తన ఉద్దేశమైనారు, తన ఆలోచనైనారు, తన మనసుతో నేర్చుకోవడానికి కారణమైనారు. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమై తండ్రిని విడిచిపోయి అచ్చట తనకున్న సమస్తాన్ని మీరు నీతిమంతుడు అన్నాడు, ప్రభు దేవుడు అన్నాడు, లేక రక్షకుడు అన్నాడు, ద్వారా చేయడం ప్రారంభించినాడు. కానీ ఏ ఉద్దేశం, ఎవరి ఉద్దేశం అని అర్థం కాకుండా బోధిస్తున్నాడు. తనకున్నదంత పంచిపెడుతున్నాడు, తనకున్నదంతా ప్రయోగిస్తున్నాడు. నేను గొప్పవాణ్ణి, నేను గొప్పవాణ్ణి, నాకు జ్ఞానం ఉంది, నాకు బలం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు తోడు ఉంది, నాకు అది ఆధారం. రెండు అనేకులకు పంచిపెడుతున్నాడు. తన ఆస్తిని, తనకున్నది, తన జ్ఞానం దుర్వ్యాపారం వలన పాడు చేసి
శ్రమ వస్తుందని, ఒక దినమా నీకు మరి బాధ కలుగుగా అర్థం చేసుకోలేకపోయినారు. ఈ దినములు చూసినప్పుడు అనేకులు మంచాల మీద ఉన్నారు, అనేకులు అలాగా అయిపోయినారు. ఈ యొక్క చర్చికి రావాలని ఆశపడుతున్నారు, రావడానికి దారి లేదు. తాను అర్థం చేసుకున్నారు, అనాథమైపోయినారు, దూరం అయిపోయినారు, ఇష్టానుసారముగా పనికిరవారు. ఈ రోజున మంచాల మీద వేదన పడుతున్నారు. అక్కడికి పోదామంటే, తండ్రి దగ్గరికి పోవాలంటే తప్పులు కనబడుతున్నాయి. మరి తాను చేస్తుంది తనకు అర్థం కనబడుతుంది. ఏ ముఖం పెట్టుకుని పోతావు, ఏమైనా మాట్లాడతావు అనేది అర్థం వచ్చి మనుషుల్ని మంచం మీదనే తండ్రిపోబెడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకేమి కాదు, నాకు అంతా తెలుసు, నా తండ్రి కంటే జ్ఞానం ఉంది అనుకున్నారు, తండ్రి కంటే బలం ఉంది అనుకున్నారు, కావలసిన డబ్బు ఉంది అనుకున్నారు, కావలసిన పలుకుబడి ఉంది. నేను బైబిల్ చెప్తాను, లేక దేవుని చెప్తాను, లేక తండ్రికి చెప్తాను, లేక తండ్రికి పలుకుతాను అనుకున్నారు. కానీ ఇదంతా నీ నీతంతా పాడైపోయి ఒక దినమున నువ్వు అనాథైపోయాను తెలుసుకోలేకపోయినాడు. దూరముగా ఉన్న చిన్న కుమారుడు అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశానికి గొప్ప కరువు. నీకు రక్షణ కావాలి, నీకు మారుమనసు కావాలి, నువ్వు అర్థం చేసుకోవాలి, నీ గుణం మారాలి, నీ బుద్ధి మారాలి, నీ మనసు మారాలి. కాబట్టి దేవుడు చూస్తున్నాడు. ఈ చిన్న కుమారుడు దగ్గర పోలేదు, వాడిని బతులాడలేదు, వాడికి దండం పెట్టలేదు, వాడి కరువు పంపించలేదు. కానీ చూస్తున్న దేవుడు వాడిని ఎలా చిక్కించుకోవాలి, ఎలా మరణించుకోవాలి, ఎప్పుడు మరణిస్తాడు, ఎప్పుడు తిరిగి వస్తాడు, ఏ సమయం కావాలి ఆలోచించిన దేవుడు ఆ గ్రామాన్ని ఏమొచ్చిన కరువు రాగా వాడి ఇబ్బంది వచ్చేస్తుంది. రావడంతో పోయింది, ఉన్నది ఖర్చు అయింది, కరువు వచ్చేసింది, డబ్బు లయమైంది, డబ్బు ఖర్చు అయింది, డబ్బు లేకుండా అయిపోయింది, కరువు వచ్చేస్తుంది. ఎవరికి వారే పోషించబడ్డం చాలా కష్టంగా ఉంది. నీతో ఉన్న స్నేహితులు ఉండడం కూడా వారి కుటుంబాలు ఉన్నాయి, తింటానికి తినలేరు, డబ్బు కరువుతుంది, రేపటి గురించి ఆలోచన చేస్తామో తరుణం వచ్చేస్తుంది, కరువు వచ్చేస్తుంది. అప్పుడు ఎవరికి వారే భద్రపరుచుకున్న సందర్భంలో చూసేవారు లేకపోయినారు. ప్రేమించేవారు ఆహ్వానమే, సరిగా లేకున్నా సరిగా ఉన్నామంటున్నారు, చక్కగా లేకున్నా చక్కగా ఉంటున్నామన్నారు. ఏదో ఒకటి చెప్తే అంతే సంబరం అనుకుంటున్నారు. అది నీకు సంబరము కాదు. నీకు జ్ఞానం వస్తుంది, నీకు కళ వస్తుంది, నీకు బాధ వస్తుంది, నీకు శ్రమ వస్తుంది. ఒక దినమున నీకు తండ్రి కావాలి, ఒక దినమున దేవుడు కావాలి, ఒక దినమున ఆదరణ కావాలి. కాబట్టి కళ వచ్చినప్పుడు ఎవరు ప్రేమించవాలి? ముద్దలు తిన్నారు, కనుక్కుంటున్నారు, కళ అనుకున్నారు, సంతోషం అనుకున్నారు, సంబరం అనుకున్నారు. ఇప్పుడు చూస్తే పెట్టేవారు లేరు, ప్రేమించేవారు లేరు, పలికేవారు లేరు. కారణం నీకు తండ్రి లేడు, ప్రేమ లేదు, నువ్వు దూరంగా ఉన్నావు. కాబట్టి నువ్వు దుర్వ్యాపారం చేసినావు, నీ ఇష్టమే జరిగించినావు, నీ ఇష్టమే దేవుడు అనుకున్నావు. కాబట్టి ఇప్పుడు నీకెవరున్నారు చూసుకో అంటుంది ప్రేమ. అదే దేవుని ప్రేమ. అక్కడ పోయంటున్నాడు, అలా నాకేదంటే ఆడంటున్నాడు, ఓ చెబుతాను నీకు ఇచ్చే పొరుగు నా దగ్గర ఉందా? నువ్వు పెద్దవాడిని, నీ పేరు టీవీలో భాగం ఉన్నది, నువ్వు బలవంతుడిని, మాలాంటి వారిని పోషించగలిగిన డబ్బుకు ధనవంతుడివి, నీకు నేను ఉద్యోగం ఇవ్వలేనా? నేను వ్యాపారి వాడిని ముందు కానీ నా దగ్గర చిన్న ఉద్యోగం ఉంది, పందులను కాయి. నేను ఉద్దేశం వచ్చింది, ఆకలి అవుతుంది, పందులను పెట్టండి, పందులు తింటుంది, పందులు కుడుతుంది. ఆ కుర్తి కూడా లేదు, ఆ పొట్టు కూడా లేదు, ఆ బుక్కెళ్ళడానికి ఏమీ లేదని ఆలోచిస్తున్నారు అనుకున్నారు. పందులను లేపమంటే పందులకు పెట్టు నాకే ఇస్తారు కాబట్టి నేనే తగిన నీళ్ళు కాదు వాటికి ఎంత పెడతాననుకున్నారు. కడుపు మండుతుంది, వేదన పెడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అడిగి పందులు మేపుతున్నారా? పందులు మేపుటకు పొలములోకి వాడిని పెట్టాను. వాడు పందులు తిని పట్టుతో తన కడుపు నింపుకొని నేను ముందు నీరు తాగుతానని ఆశపడ్డాడు. అయ్యా 2 ముక్కలు తింటాను, ప్రతి ఏపు
నేను చచ్చిపోతు కానీ పండుగ వచ్చాడు, పండుగ కట్టేశారు, తోలేరు దొడ్లో వచ్చారు, నిలబడితే వాడు నిలబడగానే ఈ యజమానుడు అదే పండుగ యజమాని అనుకోని పిలిచాడు, పెద్దోని పిలిచాడు. అదే రా అన్నారు, ఈయన చూస్తున్నారు, పొత్తు తీసుకున్నారు, పండుగలు తెచ్చన్నారు. చూస్తూ కాదు వీడనుకున్నాడు, నాకు ఇతడేమనుకున్నాను, ఇంతమంది బాబు చెప్తున్నారు, నాకు ఇతడు అనుకుంటే వాడు తీర్చుకుంటూ పెట్టుకుంటా ఆ బుక్కెళ్ళిద్దాము, నేను ఆశపడి తినలేదు నాకు అని 2 కాళ్ళ చందన తలకాయ పెట్టి ఏడుస్తున్నాడు. ఎందుకు వ్యతిరేకించింది? అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది వేస్తున్నారు, నేను తండ్రిని ఎక్కడ పోవాలంటే ఏ ముఖం పెట్టుకొని పోవాలి, నాకు ఎక్కడ ముఖం ఉన్నది అనుకుంటున్నారు. దేవుని స్తోత్రం కలుగునగా. చనిపోయిన వాడు కాను, నన్ను నీ కూలి వాళ్ళలో ఒకరిగా ఉంచుకో, నీ కూలీలు ఎంచుకోగలని నీ కొడుకుని అనుకోకు, అనుకోకు అని తండ్రి దగ్గర తన క్షమాపణ కోరుకుంటున్నాడా? అతనితో చెప్పుదని లేచి అన్ని తీర్మానం చేస్తున్నాడు. నాకు బుద్ధి వచ్చిందయ్యా, నాకు అర్థమైనప్పుడు తండ్రి నేను తప్పు చేశాను, నీకు దేవుడు ధైర్యం, నన్ను నీ కోరికలు పిలవకయ్యా, నీకు అవమానం చేసిన వాడు, నేను బుద్ధి లేని వాడు కాబట్టి నీ కూలివాడిగా ఉంచుకుంది వాడు నేను మంచి అన్నం నేను తిని కడుపు నింపుకొని ఆనందిస్తానని తెలుసాను, నాకు నేను అవమానం పరిచిన వాడు అన్నాడు. అని ఏమన్నా కానీ తండ్రి దగ్గరికి వెళ్తానని లేచి వస్తున్నాడు. తండ్రి చూస్తున్నాడు, తండ్రి కరువు కాలం ఉంది, ఆడు లేచి వస్తున్నాడు. తండ్రి చూస్తున్నాడు, నా కొడుకు తిరిగి వస్తున్నాడు, నా కొడుకు తప్పు తెలుసుకున్నాడు, సరిగా తప్పు తెలుసుకున్నాడు, సరిగా తప్పు తెలుసుకున్నాడు, నిజంగా తప్పు తెలుసుకున్నాడు. నిజంగా తప్పు తెలియకుండా ఒకదాన్ని చేస్తున్నంతలో దేవుడు కాదు, నీ సంపూర్ణమైన మనసుతో దేవుని కలవు, నీ పరిపూర్ణమైన మనసుతో దేవుని కలవు. వారు నీ చీతగానిగా ఎంచుకొని ఎన్నిక చేసుకుని లేచి వస్తున్నప్పుడు తండ్రి చూస్తున్నారు. వారు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అమ్మా, ఈ లోత జీవితాన్ని, నీ అసహ్య జీవితాన్ని, నీ పాప జీవితాన్ని, నీ వచ్చి జీవితాన్ని మార్చి అచ్చతన కొడుకుగా పరిమళ వాసనగా చేసుకోవడానికి ఇష్టపడుతుంది ప్రేమ. అది తండ్రి ప్రేమ. ఆశ్రయించున్నాడు, ఆశ్రయంగా వస్తున్నాడు, లేకపోతగా వస్తున్నాడు, మురికి గుడ్డలతో వస్తున్నాడు, మురికితో వస్తున్నాడు, చెమటతో వస్తున్నాడు. తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి విధానాలు వేస్తున్నాడు. వాసన పట్టట్లేదా? ఆయన తండ్రి దగ్గర వాసన దుర్వాసన పోతుంది, చెడ్డ వాసన పోతుంది, చెడ్డ క్రియలు తొలగిపోతాయి. వాసన క్రియల వల్ల ముద్దు తెచ్చుకున్నాడు, ఎదురుగా ఆడించుకున్నాడు, సంపూర్ణంగా తను హత్తుకున్నాడు. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నీ పౌరేకములకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తుంది, నీ నెరవేర్పు లేదు, నాలో నిజము లేదు, నాలో నీతి లేదు, నేను అపవాసం చేస్తున్నా, నిన్ను పౌరులకు పట్టించున్నా, మంచి వాడు కాదుగా ఎన్నిక చేసుకున్నాను. తండ్రి, నేను పాపం చేసినాను, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకోలేదు. నువ్వు నన్ను కుమారుడు అంటానికి సరిపోయినాయి. తండ్రి, నన్ను కుమారుడనకు, నన్ను కుమారుడనకయ్యా, ఈ సరిదారంలో చేయకుండా నేను గొప్పవాడిని అనిపించుకోవాలనుకున్నాను. కాదు కాదు అన్నాడు. అయితే తండ్రి చెప్పులు తొలగించి నేను ప్రతి మీరు ఎన్నిక చేసుకున్నాను. ఉంగరం అంటే కుచిన కుమారు ఉంగరం పెట్టింది, నా ఉంగరాలు చేసుకున్నాడు. తప్పు అని కాదు, నిన్ను రాజత్వం ఇచ్చినాడు, రాజవంశం చేర్చుకున్నాడు, రాజ బిడ్డని
ఆకర్షించుకున్నాడు, ఉంగరాన్ని సాధించడం అలంకరించుకున్నాడు, ఆకర్షించుకున్నాడు, ఏకం చేసుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, శృంగారించినాడు. దేవుని స్తోత్రం. ఇతడు బంగారం అంటున్నాడు, ఇతడు బంగారం, ఇతడు నా బంగారం. దేవుని స్తోత్రం కలుగునుగా అని హత్తుకున్నాడు. కానీ చిన్న కుమారుడికి పొంగలం పెట్టలేదా కాబట్టి నేను 4 పెట్టుకుంటున్నా అంటాడు. 4 పెట్టి ఇట్లా చూపిస్తాడు. నేను 4 పెట్టుకోమని చెప్పలేదు. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు అపొస్తలుడు పౌలు అన్నారు, మా దగ్గర వెండి బంగారం, పేతురు అన్నారు, మాకు వెండి బంగారములు వెండి బంగారం మా యొక్క లేవు, కానీ వెండి బంగారం యేసుని కలిగి ఉన్నారు. నాకు కలిగిస్తా, నేను దేవుని కలిగి ఉన్నాను, నేను వెండి బంగారం దేవుని కలిగి ఉన్నాను. కాబట్టి ఆయన
యేసే రక్షకుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. యేసే మనం ప్రేమించి బ్రతికిస్తున్న దేవుడు ఎంచున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. చాలా మందిని బ్రతికించినారు. ఆమె ఏది రంగుల రమ్మైందా? రమ్మ సోయిలేని స్థితిలో యేసు దగ్గరికి తీసుకొచ్చినారు. ఇప్పుడు బైబిల్ వచ్చి నడుస్తుందా? అప్పుడు నిలవలేకుండా ఉన్నది, కళ్ళు మూసుకొని ఉన్నది, స్వయం లేకుండా ఉన్నది, మాట్లాడే స్థితిలో లేకుండా ఉన్నది, ఏడగలబడి ఉన్నది. ఎంత బతుకుద్దని ఏడుస్తుంది తల్లి ప్రేమ. ఎవరున్నారు? యేసు ప్రభు వారి గృహాన్ని దర్శించిన దేవుని స్తోత్రం కలుగునుగా. ఒక పెద్ద మనిషి ద్వారా ఇంటికి పోయాడు. అమ్మా నా దగ్గరికి వస్తారా, నా దగ్గరికి వస్తారా అన్నాడు. ఆయన పెద్ద మనిషిని సాక్ష్యం పెట్టాడు. రమ్మాడు పెద్ద మనిషిని. అయ్యా, ఒకప్పుడు నా భార్యను బాగు చేశాడు యేసు ప్రభు. అక్కడికి తీసుకెళ్తాను. ఆయన అన్న రహస్యమందు మాట ఏంటంటే, అయ్యా నువ్వు చేయలేకుండా ఉన్నది, సరిపోయి ఉన్నది. అయ్యా డాక్టర్ గారు ప్రవర్తన గారిని చెప్పితే తీసుకొని వచ్చినామని చెప్పారు లంబాడి వారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏడుస్తుంది తల్లి. దుఃఖంలో సంతోషిస్తాను వాగ్దానం చేస్తూ దేవుడు వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. వచ్చాడు, ఎవరు కలవటం లేదు. ఆయన చచ్చింది, ఎవరు కలవటం లేదు. ఇద్దరు కనబట్టలేదు. యేసు కనబట్టలేదు. ఆ మోసమైన సాతాను కనబట్టము. యేసు సాతాను చూస్తున్నాడు, సాతాను యేసును చూస్తున్న ఇద్దరు కలుసుకున్నారు. నమ్మండి క్రైస్తవ బిడ్డలారా, యేసును చూడాలా? ప్రార్థన చేస్తే ఈ రోజున యేసును చూపించడానికి పరికరం ఇచ్చారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆనందం 10 రూపాయలు కాదు, 25,000 వరకు వచ్చింది. దేవుని స్తోత్రం. ఆనందం. ఆయన పిల్లలను ఎవరు కూడా కలుసుకోవడం వీల్లేదు. ఆయన రాజు, రాజులకు రాజు యేసు. కాబట్టి మన రాజుతో మనం ఏకమై ఉందాం. ఆ చిన్న బిడ్డలు ప్రార్థన చేస్తే వెంటనే శక్తి వెళ్తున్నాయి. ప్రభు చెప్పారు, నీ ఇంట్లో శక్తి ఉన్నాయి. ఆ శక్తి ఎప్పుడు జరిగిపోయిందో ఆమె లేచి భోజనం చేస్తుంది, గంతులు వేస్తుంది. చక్కటి పిల్ల, అందగత్తే చిన్న పిల్ల. ఇప్పుడు ముద్దించుకుంటారా తల్లిదండ్రులారా? ముద్దు పెట్టుకోవడానికి నీకు ఇచ్చాను నీ బిడ్డను బయట. చక్కటి బిడ్డ ఆనందిస్తుంది, గంతులు వేస్తుంది. చూస్తే నాకు ఎంతో వాళ్ళ పెద్దలు గట్టుందో నాకు తెలియదు, కానీ నేనెంతో నాకు నేను ఆనందిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఊహించలేని పని కనపరుచుకుంటూ సంతోషపెట్టే దేవుడు మన దేవుడు. ఊహించడానికి తెలియజేస్తే సంతోషపెట్ట ఆయన పరికరాన్ని పంపించాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగా. ఇలాంటి సాక్ష్యాలు అనేక దెయ్యాలు మాట్లాడటం కూడా టేప్ చేసి రిలీజ్ చేస్తామని ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం కలుగును. రోజు మాట్లాడుతున్నాడు దెయ్యాలు. ఆశీర్వదించునే
నీకు శ్రమ, దేవుని ఆదుకోకపోతే, నీ శ్రమ దినములు ఆయన లేకపోతే నీకు అది జరిగిపోతుంది. జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైనా తప్పు చేసినట్లయితే, లేకపోతే మాట చేసినట్లయితే, దేవుడు మాట నెరవేర్చలేని జీవితం మీరే తొలగించుకొని నెరవేర్చుకొని వేసుకుంటే కలిసి ఉంటారు కదా. నీ హృదయాన్ని సమర్పించుకోవాలి. నాకు జ్ఞానం ఉందనుకోకు, నేనేదో చేస్తాను అనుకోకు, నేనేదో నీ కాలు కేసిపోతాను అనుకోకు. నీ పరిశుద్ధం దేవునికి కావాలి. దేవుడు చెప్పినప్పుడు కావాలి, నెరవేర్పు దేవుని దగ్గరకు రావాలి. అలా లేకుంటే నాకు శ్రమ, అలా లేకుంటే నాకు కష్టాలు, ఆయన లేకుంటే నాకు శ్రమకు పేర్కొన్న సాధారణ లోకం. కాబట్టి ఆలోచించి నీవు దేవుడికి ఇష్టంగా ఉన్నావా లేదు? అమ్మా, నీవు దేవుడు మాట అంటున్నావా? రోజు మాటలతో దేవుడు అంటున్నావా? బాబు, అర్థం చేసుకోయ్యా. దేవుడి ప్రేమ, దేవుడి ప్రేమ మనను ఆయన మన ఉద్దేశాలను పెట్టారు, లేక ఆలోచించుతాయి. మన జీవితాన్ని ఆయన అనేకులకు తాను ప్రేమ చూపించగా ఇచ్చిన పరికరాన్ని ప్రార్థన చేయాలి. సరిపడు కూలికలు కొత్త గడువు 20,000 ఆలోచన చేస్తున్నావు తల్లి. బాబు, ఆలోచన చెప్తున్నావా? నీతో దేవుడు మాట్లాడారా? నీకు అక్కర్లేదని చెప్పారా? ఏకీభవించదని చెప్పారా? కాబట్టి మనమందరం కూడా ప్రార్థన చేసి 21వ తారీఖు రాత్రి, 22వ తారీఖు రాత్రి 2 గంటలు ప్రభు దగ్గర గడపాలని జ్ఞాపకం చేసుకొని, ఏదైనా చెడు పరిస్థితి దేవుడు కాలేదా? నీ కష్ట సుఖములు ఆడుకున్న దాంట్లో లక్షలు నీకు ఆలోచిస్తున్నాను తెలుసుకో. ఆ ప్రేమ నేను ప్రతినిచ్చింది. ఓ తాగుబోతూ, ఓ సిగరెట్ అవుతున్నావు, నీ స్థానంలో నీ చేతులు ఇచ్చినారు. ఆయన నిన్ను అడగలేదు, స్థానంలో నాకు ఇవ్వడం చెప్పలేదు, సిగరెట్ నాకు ఇవ్వడం తెలిసలేదు. కానీ ఎందుకు ఇస్తావు? ఆయన నిన్ను అడగడం లేదు. కానీ నీవు ఇస్తావా అని అడుగుతున్నాడు. నీవు దేవాన్ని నాకు ఇస్తావా తల్లి? బాబు, నీ హృదయం నాకు ఇస్తావా? ప్రవేశించు. వారు దేవుడు చెప్పినట్టే ఉంటారు, చేస్తారు అని ప్రభు చెప్తున్నారు. దేవుడు లేకపోతే చేయలేదు. నీ మాట నెరవేర్పు కానియదు, దేవుడి దగ్గర రానియదు. ఏదో అనుకుంటున్నావు? కాదు కాదు, నేను దేవుడు అనుకుని భక్తులంటే కాదు. భక్తిగా ఉంటున్నావు లేదు, దేవుడే సాక్షి ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాను. మౌనికి జ్ఞానం నేర్పించాలి. పిల్లలందరూ కూడా నీ బిడ్డలు చేసుకోలేక నీపై పూర్ణలు చేసుకోండి ప్రభు. నీ అందరికీ అలంకరించాలి. నీ పిల్లలుగా తల్లి అలంకరించాలి. ప్రతి ఒక్కరికి మంచి ఉద్దేశం లేఖం చేసుకోండి. ఆ కుటుంబానికి దీవెన ఆశీర్వాదాలు ఇవ్వండి. ఇచ్చిన కాలం దీవించండి. ఎందరూ ప్రభు భోజనము పెట్టి తీసుకొస్తున్నారు, వారు దీవించండి. వారి భోజనం పెట్టండి, లోతు లేకుండా తీర్చండి. తల్లి దురాపస్థాపన అంధకార శక్తితో బంధించాలి. విశ్వాసంలో తల్లి బిడ్డలు నడిపించి నేనేమి చేయాలి నా ప్రభు కొడుకని ప్రార్థించే ప్రార్థన నేర్పించి నీకు మహిమ తెచ్చుకోవాలి. జిల్లా సేవలు ఆశీర్వదించండి. 21 కోరికల్లో అనేక వేల కొడుకులు పంపించాలి. అనేక వేల కరంతో పనిచేస్తున్న బిడ్డలు దీవించి ఆశ్రయించాలి. నీ పుట్టిగా కాలు వేస్తున్న బిడ్డలు దీవించి ఆశ్రయించాలి. బిడ్డలు దీవించి ఆశీర్వదించాలి. సేవకులకు దేశమును పుట్టించి తల్లి అనేకులకు తల్లి మార్గం చూపించేవాడుగా నీతో ఏకం చేసుకున్నాను ప్రార్థన చేస్తున్నాను. వేరొక వేలే తల్లి నాయన సమయంతో కావాలి. అలాగే తల్లి 6 నెలలు మహాసభ లక్షలతో కూడిన తల్లి పరిచయం మీ హృదయాలతో బిడ్డకు హృదయంతో మీరు మాట్లాడారు. మమ్మల్ని ఏకం చేసుకొని ఆ జీవితంలో ఆ మహాసభ జీవితం చేయడం మీద అనేకులను పంచబిడ్డలు సాయించి తండ్రి బిడ్డలు జీవించి పంపించండి. దైకేమైనా తెచ్చుకొని అందరూ హృదయాలతో మాట్లాడండి. ఎప్పుడు నెరవేరుస్తున్న రీతిగా మేము నెరవేరుస్తున్న జీవనం చేసుకుని
దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నజరేయుడైన దేవుని ప్రేమ, రక్షకుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సమాధానం, సంతోషం కూడిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. యేసునందు నామమున సమస్తమైన పరిశుద్ధ నామ సమర్పించు. ఆయన చేసిన ప్రకారంలో దేవుని స్తోత్ర, దేవుని స్తోత్ర, దేవుని స్తోత్ర. క్రైస్తవ అందరికీ వందనాలు. అలా ఉండదు అడుగు అమాష్ చేస్తాను. అమాష్ ఈసారి చెప్పి మొత్తుకుంటే అదైపోతుంది. చిచ్చుని బాగా మంచోడు కాదని చెప్పండి. రాకనా చూస్తుంది అందరూ చేస్తుంది. వదిలిపెట్టి నాటకం చేయకు. వచ్చాడు దయ్యమ్మ తెలియదు. త్వరగా
దైవతను ప్రేమ గల ప్రభావాన్ని నోటి వాడు సాధన అంటే దయ్యమా అడగాలేస్తున్నప్పటి నుంచి దడబెట్టు సాధన బుద్ధి లేదు రక్తమే జయం రక్తమే జయం ఇష్టం అంట చూడు అక్కడ నడిపిస్తాను నువ్వు చూడు ఒకసారి నువ్వు చూసినవా చెప్పు ఏం చెప్తావు చెప్పు దండం పెట్టి వేసుకుంటా చెప్పు ఆయన కన్ను బిడ్డను ఆయనకు వదిలిపెట్టి వెళ్ళిపోవటం కారణమైంది. ఆయనకు సమర్పించింది కనుక నేనేం చేయాలో చెప్పు. నాకు స్నానం లేదు. నీ బంగారు ప్రాణాలకి వందనాలయ్యా. నేను విశ్వాసం కలిగించి వెళ్ళిపోతున్నానని చెప్పవా అంటున్నాడు. ఏం చేయాలి? నీ కాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతాను. నువ్వు చూచావా ఒకసారి ఈ బిడ్డలు అంటున్నాడు. నువ్వు చూచావా ఒకసారి? అందుకే వెళ్ళిపోతున్నాను. నీ గొప్ప చెప్పి వెళ్ళిపోతున్నాను. సమర్పించింది కనుక వెళ్ళిపోతున్నాను. దైవతను ప్రేమ గల ప్రభావిస్తూ చూస్తున్నాను. ఎవరిని బట్టి ప్రేమిస్తున్న సాతాను శక్తుల విడుదల చేసిన చూస్తున్న ఆరోగ్యం నుంచి నేర్చుకోండి. ఆడవాళ్ళు ఎవరన్నా వస్తే నువ్వమ్మా నీ బిడ్డలా చూసుకోండి, నేర్చుకోండి బాగా. చెప్పి ముసలి రేపు సచ్చేటట్టు బుద్ధి నాకు బుద్ధి రావట్లేదు, మీకు నాకు బుద్ధి రావట్లేదంటే రావట్లేదంతే. చాలా మంచిది. ఇద్దరు నువ్వు ఆగిపో, పంపిస్తూ వస్తుంది. మీరిద్దరే నీళ్ళు పోసారా? అన్నం తింటాడమ్మా? అన్ని మనం పెట్టాల్సి. కొంచెం తేడా ఉన్నట్లేదండి, కొంచెం తేడా ఉన్నట్లండి. ఈ డబ్బా ఒక కొబ్బరికాయతో వచ్చింది కదా పిల్లగాడికి. కొంత నర్సంకు నర్సం చాలా దాని తర్వాత వాళ్ళ అమ్మాయి ఒక కొబ్బరికాయ దేవత కొట్టి ఆ కొబ్బరికాయ తీసుకుని ఆ కొబ్బరికాయ తెచ్చి ఆ క్షణం నుంచి ఒక అమ్మాయి రక్తం తగ్గిందన్నారు. అమ్మాయి దానికి ఏం జరిగింది తెలుసా? ఇన్ని రోజులు బట్టి ఆలోచించాలి. ఎటువంటి ప్రార్థన అంటే నాకు ఇచ్చిన లేదని ప్రార్థన చేసిన దేవుడు అన్నమాట. ఒకళ్ళ మీద ఉంటే కనీసం 4 గంటలు దిగడు. అదంటే మంచి శక్తులు ఇక్కడ తీసుకుంటారు. అవి పిలుస్తున్నాయి బయట నుంచి, బయటికి తీస్తారండి దేవత దగ్గర పద. వాటికి కలుపెళ్ళి అయిపోతుంది. నీళ్ళం పట్టుకొని సర్పం వాళ్ళకి అలా చుట్టుకొని తనకు తనే ఒక ప్రార్థన వస్తుంది. మన దగ్గర నేనే పెళ్లి చేసేప్పుడు
మన దగ్గర ఉండకుండా ఇంకో దగ్గర పోయి వాళ్ళు ప్రార్థనలు అతిగా ప్రార్థన మొదలుపెట్టి ప్రార్థనలో ఎలాగంటే డబ్బు, అరే నువ్వు పాపం చేసినావా, ఆ పాపానికి ప్రతిఫలం నువ్వు 1000 రూపాయలు చేసినప్పుడు ఇంత సంఘంని బిజినెస్ చేసేస్తే వీడు పెద్ద ప్రార్థన పడదు అంటే మన దగ్గర నుంచి పోయినట్టు నేనే పెళ్లి ఇప్పుడు వీరికి పెట్టినాయి దేవుడికి అతనికి సంబంధం. ఏం సంగతి? దైవ తల్లి ప్రేమ గల ప్రభావాన్ని స్తోత్రములు చేసుకున్నాము. పాదాల దగ్గర వచ్చిన ఈ చిన్న పాదాల దగ్గర వందనాలు 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 ఈ శిలవరత్నంతో సంధించబడిన చేసిన తల నుండి పాదాల వరకు సమస్త ఆవిర్భావించాలి. సర్వనీయాత్మ సిద్ధపరచమని శక్తి నామలో ప్రభావితం ఆరోగ్యంతో చేసి ఆరోగ్యం చేసి బలికలకు సత్యమైనది విడుదల మాసం ఇప్పుడే తండ్రి తన నుండి పాదాల వరకు ఆరోగ్యములన్నీ కాకండి ఈ శిలవరత్నం ద్వారా ప్రభావ సాధించి నరబరు బలికలు పాటించి నూతన బలము నూతన శక్తులను అనుగ్రహించాలి. రక్త శక్తులు స్పందించినాయి. ఈ సిలువ రక్తం ద్వారా ఈ సిలువ రక్తం ద్వారా ఈ సిలువ రక్తం ద్వారా తల్లి తల నుంచి పాదాల వరకు శుద్ధీకరించాలి. అలా మెదడు కరగాలి, కళ్ళు కరగాలి, గొంతు కరగదు, గొంతు కరగని కొన్న దానికి కరగదు. అవయవులన్నీ స్పర్శ రక్తంలో ఈ రక్తం ద్వారా శక్తి అనుగ్రహించాలి. ఈ రక్తం ద్వారా శక్తి అనుగ్రహించాలి. ఆయన ఇవన్నీ చేతులు చెప్పిన ఆశీర్వదించి దివారాత్రులు కలిసి కాపాడాలి. దివాధ్యానం రూపొందించండి, ఆహారం తెప్పించండి, జీవశక్తి గంతులకు సాధన శక్తించండి, శక్తితో గంతులు వేడించండి. మీ విడుదలకు సంతోషం అనుగ్రహించండి. ఈ మహిమను కనపరచండి, ఈ ప్రేమను చూపించండి. యేసునామములో అడుగుతున్నాను. పైకి తన ప్రేమ గల ప్రభావాన్ని స్తోత్రం చేస్తున్నాను. बड़े होते हैं త్వరగా త్వరగా నేను ఎవరు నిలిపించేవాళ్ళే నువ్వు కాల్చగమంది అగ్గిలో పడవేయకు. నిన్నెవడు నిలిపించేవాడు ఎవడు లేడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాయి. విలువ ఎవడని దిక్కు విడిచిపెట్టేసి త్వరగా వెళ్ళిపోతావా? మరి వెళ్ళిపోతావా? ఉంటావా? సమయం అయిపోయింది. యేసు రక్తం నుంచి యేసు రక్తం నుంచి ప్రభావ కనుకరించండి. యేసుని కనుకరించండి. ఇప్పుడు తనతోటి యుగదేవం దర్శనం యుగదేవత విడిచిపెట్టేసారు.
విడిచిపెట్టేసి వద్దు విడిచిపెట్టే సంపూర్ణ బిడ్డ వాళ్ళు ఈ బిడ్డలో ఇవి ఉంటానికి త్వరగా 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 ఈ బిడ్డలో మళ్ళీ కనబడితే దేవానికి స్తోత్రం ఇస్తున్న శక్తి నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను కాపాడి అందరి ఆవరించండి లేకపోతే నన్ను వస్తుంది ఇది సంపూర్ణ ఒకవేళ నేను మిమ్మల్ని బట్టి నేను చేశాను మీరు గుడిగా దేవుడితో ఉండకపోతే అవి మళ్ళీ తిరిగి ఒక రోజు వస్తాయి వచ్చి దేవుడికి మీకు సంబంధం ఉంటే వెళ్ళిపోతాయి మీకు కనబడకుండా వెళ్ళిపోతాయి మీకు దేవుడికి సత్సంబంధం లేకపోతే ఆయన మీ ఇంట్లో మళ్ళీ వచ్చి చేయకపోతే ఏడంతా నష్టం మీకు మామూలుగా ఇవాళ దేవుడు ఇద్దరు అంటే మీ సంఖ్య కదా ఎక్కడన్నా మొట్టమొదటి అనగానే మీ మనసు నాకు ఇష్టం లేదు మా వారు ఆయన చేస్తారు అదే అది మీ హృదయంలోకి వచ్చి మీ హృదయం దేవుడితో కలిసి ఎక్కడంటే ప్రభు ఈ రోజు నుంచి మాకు ఈ దేవత మేము అనేక దినం చేస్తాము ఇక మిగిలిన దినములను మాకు సంతోషం కావాలి ఆ బిడ్డలు పెట్టుకున్నారు తయారు చూడండి ఈ దేవతలను మేడం దేవత అని మీరు చెప్పాలి దేవతలను మా కొడుకు చెప్పాలి గెలిచి నుంచి మాకు వద్దు అనేది మీ గుండె నుంచి బయట విశ్వాసం అప్పుడు ఈయన తీసుకుంటాడు దాన్ని మనకు తెలియని ఆస్తి వాటిని ఇప్పుడు వాళ్ళు నన్ను తీసుకుంటున్నారు మీరు వెళ్ళిపోతారు ఎవరు కనబడదు ఆస్తి మార్చాలి ఆయన ఇప్పుడు ఈ అద్భుతం ఆయన అట్లా మాకు బాధలు ఏంటంటే రోజు 4 5 ఈ రోజున ఎవరికి తెలిసి బయట చెప్పే వాళ్ళకి కథ కింద ఉంటుంది వేరే సంఘాలకు చెప్పినా పాస్టర్లు చెప్పిన వీళ్ళు ఒక కథ కింద ఉంటుంది వాళ్ళకి అర్థం కాదు కదా నల్లారా చూసిన దానికి చెప్పిన దానికి ఇప్పుడు వీళ్ళు దెయ్యం మాకు తెలియదు మరి దెయ్యం అంతా కనపడతారు బయటకు వచ్చి మీరు చక్కగా కనబడుతున్నారు కనబడుతున్నారు ఎవరో అదే కనబడుతున్నారు లోపల మాకు కనబడుతున్నారు లోపల ఉన్నది నేను చూపిస్తాను అయినా నేను అడుగుతూనే ఉన్నా ఎక్కడ పోయాను పలాడు నాకు ఒక ఉద్దేశం ఉంది ఎందుకంటే మీరు కాబట్టి జరగట్టు మరి మీకు నమ్మకం కావాలి అంటే అద్భుతం కావాలి మీ వారు చూడలేదు మీరు చూడలేదు ఇక్కడ ఏమంటారు మీకు చాలా పెద్ద చెప్తారు అని ఆ మనసు కానీ ఈయన మనసు కాదు నాకు అన్నాడు నేను చెప్పామంటే నా సంగతి మీకు అర్థమైంది మీరు నమ్మకపోతే నన్ను ఎంత చేసినా మీరు అపరం కలిసి కాబట్టి మీ హృదయంతోనే ఉండేది ఆయన మీ హృదయంలో ఆయన కావాలి మీ ఇంట్లో ఎంతవరకు కనపడదు ఈ పాపలో ఉంది ఎవరు మీరు చెప్పంగానే ప్రభావం అని చెప్పింది ఆమె దయ్యము మరి దెయ్యం ఉందని చెప్పారు కదా బ్రదరు అని అది నేను ఇచ్చేస్తాను అనమాట ఎట్లా అంటే మరి అంటారు మీరు కనపరచవాలి ఆయన చెప్పాడు కదా ఇప్పుడు ఇక్కడ కనపరచకపోతే మీకు అర్థం కాదు ఇప్పుడు నేను కూడా అంటాను అన్నాడు కదా దేవుడు అంటానికి ఇక్కడ జరిగే విషయాలు మేము ప్రభావం ఆ సిస్టర్కి ఎట్లా అర్థమైంది దెయ్యం అన్నారు మరి దెయ్యమే అని ఎట్లా అప్పుడు అది చూపించాలి మీరు చూస్తే ఎవరు మిమ్మల్ని నమ్మరు చూసేది చూసేది చూసావా మరి ఆ బిడ్డలో ఒకటి కాల వచ్చింది చిన్న చిన్న పేజీలుగా ఈవెన్ చేస్తాను
మీలో మీరేమో చెప్పండి నాకేం లేదు. అది మీ వారు కాదు, అంటే ఇంజనీర్ గారు కాదు, ఆయన ఉన్న ఆత్మ అలా అనేసి దేవుడిపై భారం వేస్తున్నా. దేవుడే చూసుకుంటాడు. మనం మాట్లాడితే గొడవలు అయిపోతాయి కానీ దేవుడు చేస్తాం. ఇక్కడ ప్రత్యేకత జిల్లాలో మా అత్త వాళ్ళు తిప్పడం శక్తి అన్నారు. దానికి మించిన శక్తి ఎన్నో మాట్లాడుతుంటే భయంకరం నిలబడేస్తాయి. హాస్పిటల్ పోయిన వాళ్ళ దగ్గర నన్ను బాబు అనిపించిన దయ్యం బట్టి గురిపోతుంది పోరా తారేస్తుంది. ఇక్కడ నిలబడని చెప్పేవాడు ఇవ్వడమ్మా గురికోసం చేసి ప్రార్థిస్తే ఎంతో ఖర్చు కానీ అది చెప్పుద్ది. అది కూడా ప్రభు మీరుంటే నేను వస్తావా ఇంత చక్కగా చెప్తాయి. కాబట్టి అలా వాళ్ళు చెప్తారు. హాస్పిటల్లో లేకపోతే చాలు అవి చేసే బయటికి రావాలి. డాక్టర్ అన్ని వస్తారని అడుగుతాను. కదమ్మా ఇన్ని పిల్లల గురించి హాస్పిటల్ వాళ్ళు శరీరం రక్తం తాగేదానికంటే నీకేం కావాలో చెప్పాలి అని అడుగుతుంటారు. అడిగితే అది చెప్పి మేము చెప్పాలా వాళ్ళకి లేదా ఇంత చక్కగా మాట్లాడుతుంది. నేను చెప్పాలా వాళ్ళకి లేదా వాళ్ళు తెచ్చుకోలేదు మాకు ఏం చూడలేదు. అందుకే ఇట్లా చేస్తాను అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటారు. వాళ్ళకి ఏం చేసి హాస్పిటల్కి వెళ్ళిపోయారు కదా. మరి నువ్వు ఒక్క మాట నేను ఒప్పడమని నాకు ఫోన్లు పోయిన చెప్తే అయిపోయింది కదా. ఇంతైనా వాళ్ళకి తెలియదు. అన్నయ్య మళ్ళీ తిరిగి వచ్చామంటే ఏంటి మహత్వం చాలా ఇలా మాట్లాడుతున్నాను. ఎంత గొప్పది అని ఎన్నో దించుంటామని దాన్ని బయటికి చెప్పడం మాకు చేస్తాను. తెలియని చెప్పాను ఏమంటారు అంత మాటలు చెప్తాను దేవయ్య మా పక్కన మీ భక్తులు అంటాడు హాయిగా అని చెప్తాడు. మనం రాజేయట్లేదు అలా అట్లా తీర్పిస్తున్నాం. మనుషుడికి విశ్వాసం తులనే ఇక్కడ పూర్తి ఇక్కడ పునోడు ఇచ్చే ఖర్చు నుంచి కాకుండా నుంచి విజయాలు ఆయన నేనే తెలియదు. బాగా ధైర్యం మంచి కోసం ప్రార్థన చేయండి. విశ్వాసం నేను చూసిన దానివల్ల ప్రభావాలు ఎంచుకున్నాడు. మాకు ఎక్కడ తెలిసి చెప్తాను మీరు చూపించడం చూసి అది మాకు ఎవరు చెప్తారయ్యా అనే దానికి మీరు బేస్ అయిపోయి మీరు ప్రార్థన చేస్తే అలా కాదు. దాని వైపు చూడకుండా మనసు పళ్ళు చూడటం వేరు మనసు పూజించే పూజ విధానం ఉంటుంది. అలా నేను మామూలుగా ఆయన వల్ల కాదని చెప్పారు నాకు యేసులో అంజనం చూపించాడు. అన్న శక్తులని ఇక్కడ అన్ని శక్తులు పైన దండాలు చెప్తున్నాం. ఒక దయ్యం 10 సంవత్సరాలు దాంట్లో దేవుడు నేను ప్రార్థన చేసి ప్రార్థన స్థలానికి అతను వచ్చాడు. అతనిలోకి ఆమె అది వచ్చింది. శిలాలు కనపడతాయి. ఏ దేవత ఎలా ఉంటుందో ఆ స్వరూపం చూపిస్తాడు. ఇదే నా ఇంత ప్రార్థన చేసి నా మెడలు ఇలా చూపిపోతున్నాయి. మండలి చూపిపోతాయి. చివరికి ఇట్లా అయిపోయాడు. అతను పెద్ద విగ్రహం పెట్టుకుని పూజ చేస్తాడు. అప్పుడు ఈ తిరిగిన తర్వాత ఆత్మ అక్కడికి వెళ్ళిపోయింది. ఎడుగుది ఏమిటి ఇలా పెట్టి నొస్తాను 3 సార్లు కొట్టాను. నాకు అర్థం కాదు. కొడితే కంగు పొందింది అన్నమాట. కానీ దానికి దాన్ని నేను ఉన్న స్థలానికి తీసుకొచ్చినప్పుడు ఒక ఆయన్ని దాన్ని నేను పూజ చెప్పడం అనుభవం పడుతుంది. మీరు శ్రీగా తీసుకొని
అని చెప్పేసిన అనమాట. ఆంజనేయులు పూజారి అంటే ఆంజనేయులు పూజారి నుంచి ఆంజనేయులు చెప్తుంది అనమాట. నేను చూసుకోను ఎందుకు అంటే ప్రభు నాకు అర్థం చేసేది అది కనకదుర్గా ఈయన ఆంజనేయులు. ఇప్పుడు ఎవరు ఫైటింగ్ చేయాలి? అందుకు ఆయన చెప్పినంటే యేసు కూడా తీసుకోవాలి అంటే ఇక్కడ తీసుకొచ్చారు. ఇక రేపు కొద్దిగా సరిపోతాం. అప్పుడు ప్రార్థన చేయగానే భార్యలో వచ్చేసింది. మాట్లాడుతున్నారా ఇంకా? నేనైతే గెలవాలేమో. సరే అమ్మ, మాకు కూడా ప్రోగ్రామ్ ఉంది కదా, నేను పట్టుకుంటాను. నేను పట్టుకుంటాను.